హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. డైనోసార్ల ప్రపంచం అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఒకే రకమైన ఆసక్తి ఉంటుంది. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ది డైనోసార్స్ డాక్యుమెంటరీ సిరీస్ ఎలా ఉంది, మనల్ని నిజంగానే కోట్ల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిందా లేదా అనేది ఈ రివ్యూలో డీటెయిల్డ్గా మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ వెబ్ సిరీస్ చూసుకున్నట్టయితే మొత్తం 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్లో డైనోసార్ల పుట్టుక గురించి చూపిస్తారు. సెకండ్ ఎపిసోడ్లో అవి భూమిని ఎలా జయించాయనే పాయింట్ గురించి డిస్కస్ చేస్తారు. మూడో ఎపిసోడ్లో వాటి సామ్రాజ్యం గురించి చూపిస్తారు. ఇక ఫైనల్ ఎపిసోడ్లో అవి ఎలా అంతరించిపోయాయి అనే దాని గురించి చూపిస్తారు. ప్రతి ఎపిసోడ్ సుమారు 45 నిమిషాల రన్ టైం ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సిరీస్ మెయిన్ హైలైట్ పాయింట్ వచ్చేసి విజువల్స్ అనే చెప్పొచ్చు. స్టార్ వార్స్, అవతార్ సినిమాలకి పనిచేసిన విఎఫ్ఎక్స్ సంస్థ ఈ సిరీస్ కూడా పనిచేసింది. డైనోసార్లు మన కళ్ళ ముందే ఉన్నాయా అన్నంత రియలిస్టిక్గా చూపించారు. ఇక ఎమోషనల్ నరేషన్ ఈ డాక్యుమెంటరీ సిరీస్ వన్ ఆఫ్ ద హైలైట్ అని చెప్పొచ్చు. ఇది కేవలం ఒక సైన్స్ లెసన్ లా కాకుండా జంతువుల మధ్య ఉండే ఆ ఆకలి పోరాటం, అలాగే వాటి మధ్య ఉండే భయం, ఇలాంటి ఎమోషన్స్ని ఒక సినిమా స్టోరీలా చూపించారు. ఇక తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. వాళ్ళు ఇచ్చిన వాయిస్ ఓవర్ వింటున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ సిరీస్ నెగిటివ్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ప్రతి ఎపిసోడ్లో ఒక కొత్త డైనోసార్ రావడం, అది బతకడానికి కష్టపడడం, చివరికి చనిపోవడం, ఇదే ఫార్మాట్లో సీన్స్ అన్ని రిపీటెడ్గా ఉన్నాయన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక ఈ సిరీస్లో సైంటిఫిక్ డీటెయిల్స్ కంటే కూడా ఎక్కువగా విజువల్స్ మీద ఫోకస్ చేశారన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఈ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే టెక్నికల్గా ఈ సిరీస్ ఒక అద్భుతం అని చెప్పొచ్చు. మనకు తెలిసిన వాటి గురించి మాత్రమే కాకుండా ఇంతకు ముందెప్పుడు మనం చూడని ఎన్నో రకాల డైనోసార్లని ఈ సిరీస్ పరిచయం చేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అట్లాగే సౌండ్ ఎఫెక్ట్స్ మనల్ని ఆ డైనోసార్ కాలంలోకి తీసుకెళ్ళిపోతాయి. అంత బాగున్నాయి. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఈ డైనోసార్ సిరీస్ వీకెండ్లో మీ ఫ్యామిలీతో, ముఖ్యంగా పిల్లలతో కలిసి చూడడానికి ఒక వండర్ఫుల్ సిరీస్ అని చెప్పొచ్చు. ఈ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్ మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.